ఈ సాయంకాల సమయమున మీ అందరిని ముందు నిలబడి నాకు తెలిసిన సత్యాన్ని, మనం ప్రతిరోజు ధ్యానిస్తున్న సత్యాన్ని అందరం కలిసి దేవుని యొక్క సన్నిధిని చేరి మరి ఒకసారి ఆత్మ నడుపుదలతో మనందరము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతుండగా దేవుని యొక్క చిత్తాన్ని మనం గ్రహించి దాని ప్రకారం జీవించినట్లు మన హృదయాలలో ఉన్న వాక్యాన్ని లేపి అర్థం చేసుకొని నడుచుకున్నట్లు దేవుడు మనందరికీ తోడుగా ఉండనుగాక. ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాల సమయమున జర్సన్ గారికి, విజయ్ కుమార్ గారికి మరి ఒకసారి వందనాలు. మీ అందరికీ వందనాలు. 3 వారాలు చెప్తున్నారు. ఇప్పుడు చదువుకున్నదే మనం మరలా చదువుకుందాం. నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. మనకు తెలిసినవన్నీ కూడా మరలా గమనానికి తిప్పుకొని ఆ ప్రకారం మనందరము నడుచుకున్నట్లయితే దేవుడు మనతో ఉంటాడు, మన ముందు నడుస్తాడు, మనకు కావలసినవన్నీ కూడా ఆయన ఇస్తానని చెప్పి కూడా వాగ్దానం చేశాడు. అందుచేత వీ హ్యావ్ టు ప్రైజ్ హిమ్ బికాజ్ అవర్ క్రియేటర్, ఆయన మన సృష్టికర్త, మన విమోచకుడు, మన రక్షకుడు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ నడిచినట్లయితే సమస్తమును సాధ్యమే అని చెప్పి వాగ్దానాలు మనకి ఇవ్వబడినాయి. క్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన ఆత్మ ద్వారా అరణ్యంలోకి నడిపించబడ్డాడని మనందరికీ తెలుసు. ఆయన 40 దినాలు అక్కడ ఉన్నాడని తెలుసు. ఈ సాతాను ఆయన్ని పట్టుకొని శోధించిందని కూడా తెలుసు. కానీ ఆయన మరలా తిరిగి వచ్చిన తర్వాత ఆయన పరిచర్య ప్రారంభించాడు. ఆ పరిచర్య అనేది బైబిల్లో మనకి కొండ మీద ప్రసంగం ద్వారా మనకి ఈ బైబిల్ వాక్యాల ద్వారా మనకి తెలియపరచబడింది. మత్తయి 5వ అధ్యాయం మనందరికీ తెలిసిందే. దీని ద్వారా 8 ధన్యతల ద్వారా మనకి క్రీస్తు ప్రభు ఏం చెప్తున్నా అంటే ఒక క్రైస్తవునికి ఉండవలసిన లక్షణాలు, క్రైస్తవుడు ఈ లోకంలో ఏ రీతిగా జీవించాలి, అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మొట్టమొదటగా తన పరిచర్యలో ఆయన ఈ లోకానికి చెప్పినటువంటి ఈ వాక్యాలు మన అందరికీ, దానిలోకి నేను డీటెయిల్గా వెళ్ళబోతలేదు. కానీ 5:15లో మనం చూసినట్లయితే మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. అదే ప్రస్తావన యోహాను 9:5లో కూడా మరలా ఆయన ప్రస్తావించినట్లుగా చూస్తున్నాం. ఏమంటున్నాడు? నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. ఈ రెండింటిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చండి? నేను లోకమునకు వెలుగై ఉన్నాను, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఇక్కడ ఏ సందర్భంలో చెప్పాడంటే నేను లోకమునకు వెలుగై ఉన్నానని ఒక గుడ్డివాడిని తీసుకొచ్చారు. పుట్టుకతో ఉన్న గుడ్డివాడిని తీసుకొచ్చి ఎవడి పాపం వలన ఈయనకి ఈ అంధత్వం ఉన్నది అని చెప్పి అడిగినప్పుడు ఎవరు పాపం చేయలేదు, దేవుని యొక్క మహిమ బయలుపరచడానికి ఇతను గుడ్డివాడిగా పుట్టాడని చెప్పాడు. అక్కడ నేను ఈ లోకమునకు వెలుగానంటే నేను ఈ లోకానికి ఎందుకు వచ్చాను అనేది అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలియపరచడానికి. క్రీస్తు ప్రభు ఎక్కడికి వెళ్ళినా కానీ అనేక మంది ప్రజలు ఉన్నారు. వారితో పాటు కొంతమంది ఏం జరుగుతుందో వినాలని చూసి వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆయన అద్భుత కార్యాలు సూచక్రియల్లో నమ్మిక ఉంచి స్వస్థత కొరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆధ్యాత్మిక స్వస్థత కొరకు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇతను ఏంటి, ఎవరి అధికారంతో ఈయన ఈ బోధలు చేస్తున్నాడని అతన్ని విమర్శించి ఆయన్ని శిక్షించాలన్న వాళ్ళు కూడా అందులో ఉన్నారు. ఆయన కొత్త సువార్తను చెప్తున్నాడు కాబట్టి ఆ సువార్తను మనం నేర్చుకొని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రక్షణ మార్గం ఏమిటనేది తెలుసుకోవటానికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుచేత ఇక్కడ ప్రత్యేకంగా ఏం చెప్తున్నా అంటే నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. అక్కడ ఎందుకు ఆ మాట చెప్పాడంటే అక్కడ ఆ గుడ్డివానికి కావలసిన అంధత్వం పోవాలి, అంతే కదండి. చీకటి, ఈ కెనాట్ సీ,
ఏమీ చూడలేడు. లైట్ ఉంటే వెలుగు ఉంటేనే చూడగలడు. కనుక అతనికి ఆ రోజు శారీరకంగాను ఆధ్యాత్మికంగాను ఆయన వెలుగును ప్రసాదించినట్టుగా మనం చూస్తున్నాం. అందుచేత ఆ ప్రసాదించటంలో ఆ వెలుగు నా దగ్గర నుంచి మీకు వస్తుందని కూడా ఆయనకు చెప్పినట్లు చూస్తున్నాం. అక్కడున్న ఆ అంధత్వంతో బాధపడుతున్న అతను మాత్రమే కాకుండా అతని శిష్యులకి హెచ్చరిక చేశాడు, ఆ యొక్క వాగ్దానాన్ని ఇచ్చాడు. తర్వాత పరిసయ్యులు, తర్వాత అక్కడున్నటువంటి ఎవరైతే ఆయన కోసం వచ్చారో వాళ్ళందరికీ కూడా ఈ బోధ చేసినట్లుగా మనం చూస్తున్నాం. సో ఇక్కడ ప్రాముఖ్యంగా అది ఎందుకు చెప్పాడో దానిలోకి వెళ్ళబోట్లేదు, కానీ మనకి ఈ ఆధ్యాత్మిక వెలుగు ఎందుకు అవసరమైందో ఆ రోజుల్లో అప్పటి పరిస్థితిని బట్టి ఆయన ఈ మాట చెప్పినట్లుగా చూస్తున్నాం. ఎందుకంటే పాత నిబంధన గ్రంథం అంతా కూడా ఏం చెప్తుంది? బలి అర్పణలు, దేవుని యొక్క మెస్సయ్య అంటే క్రీస్తు ప్రభు రక్షకుడు ఈ లోకానికి వస్తాడు, ఆయనకి సూచనగా ఈ బలి అర్పణలన్నీ చేశారు. కానీ క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగింది? అంతకుముందు చట్టము, బలి అర్పణలు ఉండేవి. కానీ క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఏం చెప్తున్నాడు? కృప వలననే నా నామమున నీకు రక్షణ ఉన్నదని ఆ బోధలన్నీ చేశాడు. మనకు తెలుసు, ప్రతి సువార్తలు కూడా ఇవే చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అందుచేత ఏమంటున్నాడంటే అక్కడ ఉన్నటువంటి చాలామంది ఎవరైతే క్రీస్తుని నమ్మలేదో మీరు ఇంకా చీకటిలోనే ఉన్నారు కాబట్టి మీరు వెలుగులోకి రండి. ఆ వెలుగుని నేనే, మీరు ఎదురు చూస్తున్నటువంటి వెలుగుని నేనే, మీరు ఎదురు చూస్తున్నటువంటి ఆ రక్షణ మార్గాన్ని నేనే, పాపం అనే చీకటి నుంచి బయటకు తీసుకొచ్చేవాడిని నేనే. కనుక మీలో ఉన్నటువంటి ఆత్మను వెలుగుతో నింపడానికి ఈ యొక్క సూచక కార్యాలు కూడా చేస్తున్నానని చెప్పి వాళ్ళందరికీ ఆ రోజు తెలియజేసినట్లుగా చూస్తున్నాం. తర్వాత ఇంకొక ఆ సందర్భంలో కూడా అంటే యోహాను 8:12 కానీ చూసినట్లయితే ఇంకో సందర్భంలో కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే నేను ఈ లోకానికి వెలుగును అయ్యున్నాను. ఇది రెండోసారి ఆయన చెప్పడం. ఆ సందర్భం ఏమిటి? అక్కడ ఒక స్త్రీని తీసుకొచ్చారు, వ్యభిచారం చేస్తున్న స్త్రీని తీసుకొచ్చారు. ఆమె పాపంలో ఉన్నది కనుక మోషే ధర్మశాస్త్రము ప్రకారము ఆమె శిక్షించబడాలి, రాళ్లతో కొట్టి చంపబడాలని చెప్పి వాళ్ళందరూ ఆమెను అక్కడికి తీసుకొచ్చారు. అది కాదయ్యా మీరు చేయవలసింది, అసలైన వెలుగు మీరు చూడాలి, ఆ వెలుగు నాలో ఉన్నది, ఈ పాపం అనే దానికి రక్షణ కలిగించేది, క్షమాపణ ఇవ్వగలిగేది నేనే. కనుక ఆ రోజు ఏం జరిగిందో మనకు తెలుసు. నేను ఆ విషయాన్ని అన్ని డీటెయిల్గా చెప్పట్లేదు, కానీ ఆ రోజు అక్కడ గుడ్డివాడిని స్వస్థతపరిచాడు, ఇక్కడ ఆమెకి తీర్పునిచ్చాడు. ఏమనిచ్చాడు? నువ్వు వెళ్ళి చచ్చిపోమని చెప్పాడా? నీకు మరణం ఉందని చెప్పాడా? లేదు, నీ పాపములు క్షమించబడ్డవి. పాప క్షమాపణ జరిగిందంటే అర్థం ఏమిటి? నీకు రక్షణ ఉందని చెప్పేస్తున్నాడు. అక్కడ డైరెక్ట్గా చెప్పేశాడు. వాళ్ళందరూ ఏం చేశారు? ఈమె పాపి కనుక మరణంనకు శిక్ష వేయాలి, మరణం నాకు పాత్రురాలి అని చెప్పి అన్నారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీ పాపములు నేను క్షమిస్తున్నాను, నీకు రక్షణ ఉందని చెప్పాడు. ఈ వెలుగుని ఈ లోకానికి ప్రవచించాను, నేనే ఈ లోకానికి వెలుగై ఉన్నానని చెప్పాడు. ఇది మనం కూర్చొని ఆలోచిస్తే చాలా లోతైన భావాలు ఇందులో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అందుచేత ఇంకోటి కూడా ఏమన్నాడు చూడండి, యోహాను 5:35 ఇంకో సందర్భంలో, మీరు తెలుగులో చదవాలి, నాకు ఇంగ్లీషు వచ్చేస్తూ ఉంటుంది. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను అంటే అర్థం ఏమిటి? ప్రకాశించుచున్న దీపమై ఉండెను, వెలుగు ప్రకాశిస్తున్నది, మండుచు ఉన్నది, దానికి అంతం లేదని అక్కడ మాట ద్వారా మనకు తెలియపరుస్తుంది. అందుచేత ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు, ఆయన వెంబడించుతున్న వాళ్ళు అందరికీ కూడా ఆయన అంగీకరించిన వారు, అంగీకరించుతున్నవారు,
తర్వాత ఊరికి ఏం జరుగుతుందో చూడాలని వచ్చిన వాళ్ళకు కూడా ఆయన ఈ యొక్క సత్యాన్ని ఆ రోజు చెప్పినట్లుగా చూస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఈ విషయాన్ని నమ్మకపోయినట్లయితే వాళ్ళు ఎక్కడ ఉంటున్నారంటున్నాడు? చీకటిలో నడుస్తున్నారు. చీకటి అనేది సాహిత్యంలో దేనికి సూచన? పాపమునకు సూచన, దౌర్భాగ్య స్థితి, చీకటి క్రియల గురించి అక్కడ మనం చదువుకోవచ్చు. బట్ షల్ హ్యావ్ లైట్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. అందుచేత ఏమన్నాడు? ఈ యొక్క వెలుగే నిత్య జీవపు వెలుగై ఉన్నదని ఆ రోజు చెప్పాడు. నిత్య జీవం, ఈ వెలుగే నిత్య జీవం, ఎవర్ లాస్టింగ్ లైఫ్ అంటే చాలా బలమైన పదం. నిత్య జీవం కన్నా ఇంగ్లీష్లో చాలా బలమైన శక్తివంతమైన పదం ఎవర్ లాస్టింగ్ లైఫ్, మరణం లేని జీవము అని చెప్పాడు. కనుక ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క రూపకానికి మనం చూసుకున్నట్లయితే ఆ వెలుగుకి ఎవరు కంపేర్ చేసుకున్నాడు? క్రీస్తుకి కంపేర్ చేశాడు. మళ్ళీ ఆ వెలుగుకి ఇంకెవరు కంపేర్ చేశాడు? మనల్ని కూడా కంపేర్ చేశాడు. అంటే దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? ఆయనకున్న స్థానాన్ని మనకు కూడా ఇచ్చినట్లుగా చూస్తున్నాం. అంతే కదండి. మొట్టమొదట ఏదైనా తోటలో ఎలా సృష్టించాడు మానవుడిని? తన స్వరూపాన్ని తన పోలిక చొప్పున అదే స్వరూపాన్ని మీకు మరలా అనుగ్రహిస్తానంటున్నాడు. కనుక చీకటిలో ఉండొద్దు, వెలుగులోకి రండి అని చెప్తున్నాడు. తర్వాత ఏమన్నాడు? ఈ చీకటి అనేది ఇగ్నోరెన్స్, అమాయకత్వం. చాలామంది అమాయకత్వంలో ఉండి తెలుసుకోలేకపోతున్నారు. ఇంకోటి ఏమిటి? ఈ చీకటి మరణానికి కూడా సూచన. ఈ పాపము వల్ల వచ్చే జీతము మరణము. జీతం అనగానే ఏమిటి? జీతం దేనికి సూచన? మనం సంపాదించుకున్నది, అంతే కదండి. పని చేసి మనం సంపాదించుకున్నది. సో అంటే ఎవరు దేవుడిచ్చింది కాదు ఈ జీతం, మనకు మనమే దాన్ని సంపాదించుకున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. అందుచేత మనం జాగ్రత్త పడాలని చెప్పి అంటున్నాడు. యోహాను 1:4 కూడా ఏం చెప్తున్నాడో చూడండి. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఇది ఎవరు చెప్తున్నాడు? యోహాను చెప్తున్నాడు. ఆయన రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయంలోనే ఆయన ఈ యొక్క సూచన చేసినట్లు. ఆ వెలుగులో జీవం ఉండెను. మనందరికీ తెలుసు, కామన్గా ఆలోచిస్తే ఏమిటా జీవము? ఆయన వచ్చింది దేనికి వచ్చాడు? రక్షణ మార్గాన్ని అందరికీ తెలియదు. ఆ రక్షణ మార్గాన్ని మనం ఏమంటున్నాము? సువార్త అంటున్నాం, మంచి వార్త. కామన్గా మనం చెప్పుకోవాలంటే, అందరికి అర్థమయ్యేది చెప్పుకోవాలంటే మంచి వార్త. ఈ మంచి వార్త వెలుగు అంటున్నాడు. ఆ వెలుగే ఎవరు అంటున్నాడు? నేను అంటున్నాడు. ఆ వెలుగే మీరు కూడా అంటున్నాడు. అంటే మీరు కూడా మంచి సువార్త కలిగిన వాళ్ళు. అంటే మనకి ఆయనకి ఈక్వల్ స్టాటస్, సమానమైనటువంటి స్థాయి అనుగ్రహించినట్లుగా చూస్తున్నాము. తర్వాత ఇంకేమంటున్నాడు? ఇట్ ఈస్ ద ఫౌండేషన్, ఫౌంటైన్ ఆఫ్ ద విజ్డమ్ అండ్ నాలెడ్జ్. ఆ వెలుగుకి మనం రూపకం కానీ సూచన కానీ చూసుకున్నట్లయితే, వెలుగు దేనికి సూచన అండి? జ్ఞానానికి సూచన, తెలివికి సూచన, అంతే కదండి. చీకటి పాపమునకు సూచన, వెలుగు జ్ఞానానికి తెలివికి సూచన. ఇక్కడ దేనికి చూపిస్తున్నారు? తర్వాత పరిశుద్ధాత్మకి సూచన, నీతికి సూచన అని మనం బైబిల్లో ఇవన్నీ తెలుసుకుంటున్నాం. అవన్నీ మనం చెప్పాలంటే వారం కూర్చొని మాట్లాడుకోవచ్చు చక్కగా సరదాగా. ఓకే, హోలీనెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఈ వెలుగులో మనం నడిచినప్పుడు మనం ఎలా ఉంటాం? విచారంగా ఉంటామా? వేదనలో ఉంటామా? దుఃఖంలో ఉంటామా? వెలుగులో ఉన్నప్పుడు ఎలా ఉంటాం? చీకటిలో ఉన్నప్పుడు ఎలా ఉంటాం? ఎప్పుడు వెలుగు వస్తుందా అని చూస్తాం. వెలుగులో సంతోషంగా ఉంటామా? చీకటిలో సంతోషంగా ఉంటామా? వెలుగులో సంతోషంగా ఉంటాం. సో ఎప్పుడైతే మనం ఆ వెలుగులో ఉన్నామో, ఆ నీతి మార్గాలు అనుసరిస్తామో, ఎప్పుడైతే అవన్నీ కూడా మనం తెలుసుకుంటామో, ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటామో. జ్ఞానం ఏమన్నాడు? దేవుని తెలుసుకోవటమే జ్ఞానం అని మనకు ముందుగానే తెలిసింది. ఎప్పుడైతే దేవుణ్ణి మనం తెలుసుకుంటామో, మనం ఎప్పుడూ కూడా సంతోషంగానే ఉంటుంది. నాకు చాలా సంతోషం వేస్తుంది. ఆ విజయ్ కుమార్ గారు ఈ ఫోటోలు పెట్టారు నాకు, ఈ కట్టడం ఎంత సంతోషం ఇచ్చారంటే,
నిజంగా దేవుడు ఈ యొక్క ఇది ఆఖరిలో చెప్తా విషయం, దేవుడు ఎంతవరకు ఈ విషయాల్లో మనకి సహాయం చేస్తాడు అనేది చాలా సంతోషమైంది. నేను కూడా ఏమైనా చేయాలనుకున్నా కానీ ఎక్కువ చేయలేకపోతున్నా, ఎందుకంటే నా వయసుకి తగ్గ నేను పనులు చేయలేకపోతున్నాను. ఇంతకు ముందులాగా మర్చిపోతున్నాను కూడా, మతిమరుపు వచ్చేస్తుంది. అందుకనే ఎక్కువగా వెళ్ళట్లేదు. అంటే మానవుడికి దేవుడు మొట్టమొదట ఎటువంటి స్థానం ఇచ్చాడో ఏదైనా తోటలో ఈ స్థానాన్ని ఇవ్వటానికి మరలా ఈ లోకానికి వచ్చినట్లు ఆయన అందరికీ తెలియజేసినట్లుగా చూస్తున్నాం. కనుక దేవుడు ఇచ్చినటువంటి ఆ స్వరూపాన్ని, ఆ పోలికని మనము మరలా జ్ఞాపకం చేసుకుంటూ ఆ పోలిక కలిగి ఉన్నామా లేదా, ఆ స్వరూపాన్ని కలిగి ఉన్నామా లేదా అనేది మనం నెమరు వేసుకుంటూ ఉండాలి, పరిశీలించుకోవాలి. ఎవరో వచ్చి డాక్టర్ ఇచ్చినట్టు మందు ద్వారా బాగుపడడంలే అనుకోవటం కాదు. ఇది అట్లా కాదు. ఇది ఎలాగా ఎవరికి వాళ్ళే వైద్యం చేసుకోవాల్సిన పరిస్థితి. ఉన్నారు, వైద్యులు ఉన్నారు, చెప్తారు, మనకి సలహాలు ఇస్తారు, మనకి హెచ్చరికలు చేస్తారు. ఇది చేస్తే నువ్వు అనారోగ్యం పాలవుతావు, ఇది చేస్తే నువ్వు బాగుపడతావు అని. అలాగే ఆధ్యాత్మికంగా మనకి హెచ్చరికలు చేసేది, సవాళ్ళు విసిరేది, సలహాలు ఇచ్చేది కూడా దేవుని వాక్యమే. అది క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అందరికీ అదే చెప్పేవాడు. తన శిష్యులకి చెప్పాడు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చెప్పారు, ఎవరైతే స్వస్థత కోసం వచ్చారో వాళ్ళకి చెప్పాడు, తర్వాత తన ప్రజలైనటువంటి యూదులకు, పరిసయ్యులకు, సద్దూకాయులకు, శాస్త్రులకు కూడా ఈ విషయాన్ని చెప్పాడు. అందుచేత దానికి కొన్ని స్టాండర్డ్ రూల్స్ ఇచ్చాడు. ఖచ్చితంగా మీరు ఈ పాటించాలి. ఏమిటయ్యి? 8 ధన్యతలు. 8 కదండి, 8 ధన్యతలు. క్రైస్తవులుగా ఈ స్టాండర్డ్ రూల్స్ మనం ఖచ్చితంగా పాటించాలి. అది మత్తయి 5వ అధ్యాయము 3 నుంచి 12 వరకు మనము ఈ విషయాలు చూడవచ్చు. అది లోతుగా మనం చదివినట్లయితే కొన్ని రోజుల తరబడి, నెలల తరబడి కూడా మనం ఎంత చదువుకున్నా దానికి అంతం ఉండదండి. అటువంటి జ్ఞానం ఈ బైబిల్లో ఇవ్వబడింది. అందుచేత ఇంకేమంటున్నాడు? ఈ సూచనలన్నీ కూడా దీవెనకరమైనవి అన్నాడు. మానవునికి దీవెనకరమైనవి. వీటిల్లో ఏదైనా హానికరమైనది ఏమైనా ఉన్నదాన్ని మనం గ్రహించగలమా? లేదు. హానికరమైనది ఏదైనా ఉందని మనకి ఎక్కడ కనపడదు. అందుచేత ఇంకేమంటున్నాడు? 13 నుంచి 16 వరకు చూడినట్లయితే 2 విషయాలు చెప్పాడు ఇక్కడ. మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. ఈ వెలుగై ఉన్నారనే పదానికి మనందరికీ సమానమైనటువంటి హక్కు ఇచ్చినట్లుగా మనం గమనించాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ వెలుగు ప్రసాదించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరిని ఆయన విడిచిపెట్టలేదు. ఎంత పాపినైనా సరే నా దగ్గరికి రావాలన్నాడు. మనలో ఉన్నటువంటి ఆ చీకటిని పారద్రోలి ఈ యొక్క రక్షణ మార్గం అనే వెలుగును మనకు ప్రసాదించడానికి వచ్చాడు. తర్వాత ఈ వెలుగు వలననే మనము అన్నీ చూడగలం. మనం ఎటైనా వెళ్ళి ఎక్కడైనా గోతులో పడతామా, లేకపోతే దెబ్బ తగులుతుందా, లేకపోతే ఇది మంచిదా, ఇది చెడ్డదా, ఎటు వెళ్తే మనకి సురక్షితంగా మనం చేస్తాము, మనం భద్రంగా జీవించగలమనేది ఈ వెలుగు ద్వారానే మనకి తెలుస్తుంది. అంటే ఇందులో మనకేం కనపడుతుంది? దాని యొక్క స్వభావం కనపడుతుంది. మనం చూస్తున్న వస్తువులు కానీ ఏదైనా సరే ఆధ్యాత్మికంగానే భౌతికంగా కానీ మనం చూసినప్పుడు దాని యొక్క స్వభావం మనం గ్రహించగలదు. ఇది పుస్తకము, లేదా బైబిలు, లేకపోతే ఇది స్టాండు, లేకపోతే ఇక్కడ పాటలు వింటాము, ఇవన్నీ మనం గ్రహిస్తూ ఉంటాం. అట్లాగే ఆధ్యాత్మిక జీవితంలో మనం సరైనటువంటి మార్గం నడుస్తున్నామా లేదా అనేది మనకి తెలుస్తుంది అంటున్నాడు. తర్వాత అందులో ఉన్నటువంటి అందమైన విషయాలు, సౌందర్యమైన విషయాలు, ఈ సొలొమోను మహారాజు రాసినటువంటి ఆ యొక్క గ్రంథాల్లో ఆయన పాదాలు ఎటువంటివో, ఆయన ముఖవర్చస్సు ఎటువంటిదో దావీదు మహారాజు కూడా అనేక విధాలుగా పొగడి వివరించి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అది అర్థం చేసుకోవాలంటే మనకి ఆ జ్ఞానం సరిపోదు. ఎన్ని రోజులు చదివినా చదివి ఎన్నిసార్లు చదివినా మరలా చదవాలి. ఇంకా లోతైన భావాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. తర్వాత ఇంకేమంటున్నాడు? అందులో ఉన్న లోటుపాట్లు కూడా మనకి తెలుస్తాయి.
అందుచేత మనం ఎప్పుడు కూడా ఈ వెలుగు సంపాదించాలి. తర్వాత ఆయన యొక్క నామాన్ని మనకి ఇచ్చాడు. టైటిల్ అంటే సరైన పదం ఏమంటారు తెలుగులో? చట్ట ప్రకారం చూసుకుంటే రైట్స్ కదా, హక్కుదారుడు, అంతే కదా. ఆయన నామాన్ని మనకి ఇచ్చాడంటే ఆయన నామాన్ని, ఆయన యొక్క స్థితిని మనకి అనుగ్రహించినట్లుగా చూస్తాం. తర్వాత ఆయన యొక్క నామాన్ని మనకి అనుగ్రహించాడు, మనకి ఇస్తున్నాడు ఆ పేరును కూడా. మీరు క్రైస్తవులు, క్రీస్తుని నమ్మిన వాళ్ళు, మీరు నాలో నివసించుచున్న వాళ్ళని లోకము గ్రహించాలి అని చెప్పి అంటున్నాడు. తర్వాత ఆయనకున్నటువంటి ఆ యొక్క బలం, హిస్ పవర్ ఈస్ గివెన్ టు అస్. అంటే ఏమిటి? మనం కూడా ఈ వెలుగుని ఈ లోకానికి ప్రసాదించాలి అన్నటువంటి అవకాశాన్ని, ఆ శక్తిని, ఆ బలాన్ని, ఆ ఆత్మని మనకి అనుగ్రహిస్తున్నాడు అని చెప్పి మనం గ్రహించాలి. తర్వాత ఆయన పుట్టుకలో ఉన్నటువంటి నోబిలిటీ అంటారు. నోబిలిటీ అంటే గొప్పతనం. ఆయనకిచ్చినట్టుగా ఆయన ఈ లోక రక్షకుడిగా పుట్టాడు. మనతో పాటు ఆయన కూడా, మీరు కూడా ఈ లోకానికి రక్షకులుగా ఉండాలి అని చెప్పి మనకి మార్గము, సూచనగా ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత ఇందులో ఉన్నటువంటి ఆ వెలుగు ఎంతవరకు ఉన్నది? ఇంటెన్సిటీ ఆఫ్ ద లైట్ అంటారు. ఏమంటే ఇంజనీర్ గారు, ఇంటెన్సిటీ ఆఫ్ ద లైట్ అంటే కాంతి. అందులో ఉన్న కాంతి ఎలాగ చేస్తారు? ఈ కాంతి ఎలాగ మీరు ఇంక్రీజ్ చేస్తారు కదా? దేర్ ఆర్ సర్టన్ వేస్ యూ ఇంక్రీజ్ ది ఇంటెన్సిటీ ఆఫ్ దట్. కాంతిని మీరు ఎలాగా ఎక్కువ చేస్తారు అనేది మనం చదివే కొలది ఆ ప్రకాశము, వెలుగు ఎక్కువ అవుతూనే ఉంటుందని చెప్పి మనకు చెప్తున్నాడు. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఏ పని చేస్తున్నా గమనించండి. మీరు ఒక డాక్టర్ అవ్వచ్చు, మీరు ఒక యాక్టర్ అవ్వచ్చు, ఒక కలెక్టర్ అవ్వచ్చు, ప్రధాని అవ్వచ్చు, ప్రెసిడెంట్ అవ్వచ్చు, ఎవరైనా కానీ ఏ పని చేసినా అందరికీ సమానంగానే ఇచ్చాడు ఈ వెలుగు. ఆ ప్రెసిడెంట్ కాబట్టి ఆయనకి ఎక్కువ ఇచ్చి, లేకపోతే ఇక్కడ స్వీపర్ కాబట్టి ఈయనకి తక్కువ, అలాంటిది లేదు. అటువంటి స్థానాన్ని మనకి కలుగు చేశాడు. ఎంత గొప్ప స్థానం! చెప్పు, ప్రైజ్ ద లార్డ్ వాట్ హీ హ్యాస్ గివెన్ టు అస్. తర్వాత ఇంకేమన్నాడు? మనకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటూ ఉండాలి, దాన్ని తీసి మనం దాచిపెట్టకూడదు అంటున్నాడు. తర్వాత ఆ వెలుగు దేనికి ఫోకస్ చేయాలి? క్రీస్తుకే. మనకి మన సొంత గొప్పతనాన్ని గురించి, లేకపోతే మనకి ఇవ్వబడినటువంటి ఈ ధనము, ఆస్తులు, వీటి గురించి కాదు. మనం సంపాదించుకున్నా కానీ ఎంత ఉన్నప్పటికీ ఈ ఫోకస్ అంతా ఎవరి మీద పడాలి? దేవునికి, ఆయన క్రీస్తు నామానికి మనము చేయాలి. అది ఆయన మనలోని ఆశిస్తున్నాడు. ప్రపంచం కూడా మనలో ఆశిస్తున్నది ఏమిటి? మీరు ఉప్పు వలె ఉన్నారు. ఉప్పు యొక్క లక్షణాలు ఏమిటి? రుచి, ఇంకా ఏమిటి? పాడవకుండా కాపాడుతుంది. ఈ రెండు కూడా ఇచ్చాడు మనకు కదా. అంటే దేవుని యొక్క సువార్త మనకిచ్చిన దాన్ని పాడవకుండా చేసుకోవాలి. తర్వాత అందరికీ రుచికరంగా మనం ఉండాలి. రుచికరంగా ఉండాలంటే బాగా రుచిగుంటే ఏం చేస్తామండి? తింటాం కదా, బాగా తింటాం. కనుక రుచిగా ఉండాలంటే ఆ వాసన బట్టి ఏమవుద్ది? ప్రజలు ఆకర్షించబడతారా? వెళ్ళి బాగా తింటారు. సో ఈ లక్షణాలు మనలో, క్రీస్తుని వాళ్ళు చూసినప్పుడు, మనలో చూసినప్పుడు వాళ్ళని మనం అట్రాక్ట్ చేయాలి, ఆకర్షించాలి అన్నాడు. ఈ ఆకర్షణ ఎలా వస్తుంది? మనం ఎప్పుడైతే వెలుగులో నడుస్తున్నామో అప్పుడే, తర్వాత రాదు. వెలుగుని మనం చాలా భద్రంగా ఉంచాలి. ఎందుకంటే ఈ వెలుగు చీకటిని పారదోలుతుంది. ఇవన్నీ తెలిసిందే మనకి, నేనేం కొత్తగా చెప్పక్కర్ల. చీకటిని పారదోలుతుంది. తర్వాత మనం నడుచు మార్గాన్ని సరైనదా కాదా అనేది తెలియపరుస్తుంది. తర్వాత ప్రతి క్రైస్తవుడు కూడా ఈ వెలుగుని ఇతరులకు బోధించాల్సిన బాధ్యత ఉన్నది. అది స్వీపర్ అయినా కానీ, ప్రెసిడెంట్ అయినా కానీ. నేనేం చేస్తానులే,
నాకేం లేదులే అని అనుకోకూడదు. కొంతమంది పాట పాడగలరు, కొంతమంది ఈ దేవాలయాన్ని పరిచర్య చేయవచ్చు, కొంతమంది వాక్యాన్ని పంచుకోవచ్చు, కొంతమంది వీటన్నిటి మీద సూపర్వైజ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మనకి ఇవ్వనట్టు వెలుగే. ఈ వెలుగుని మనము ఇతరులకు ఎలాగపిస్తున్నాం అనేది ఒక ఉదాహరణగా మనం ఉండాలి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం క్రైస్తవులు గమనించేది ఏంటంటే మనకున్నటువంటి స్థాయిని బట్టి గర్వము, తర్వాత కులము, తర్వాత పనిని బట్టి, తర్వాత ఆస్తులను బట్టి మనలో భేదాలు కనపడుతున్నాయి. ఇవన్నీ కూడా కనపడటానికి వీల్లేదు. ఈ లోక సంబంధమైన విషయాలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఈ భేదాలు మనకి కనపడుతుంది. క్రైస్తవులలో ఇది ఉండకూడదని ఆ ధన్యతల్లో చక్కగా హెచ్చరిక చేసినట్లుగా మనం చూస్తున్నాము. తర్వాత ఇంకా ఏమంటున్నాడంటే మన సిద్ధాంతాలు, దేవుడిచ్చినటువంటి మన సిద్ధాంతాలు, మనకి ఇవ్వబడినటువంటి ఈ సిద్ధాంతాలని మనం ఇతరులకు ప్రకాశించినట్లుగా మనం చూపించాలి అని చెప్పి అంటున్నాడు. ఇంకా విషయంలో మనం ఇంకా ఏం చెప్పాలంటే మత్తయి 5:15, లోక 8:16, 11:33 ఇవన్నీ కూడా ఈ వెలుగు గురించి మనకి చెప్తున్నది. తర్వాత ఇంకేమన్నాడు, ఈ వెలుగుని ఎక్కడ పెట్టమన్నాడు? కొంచెం మీద పెట్టద్దు అన్నాడు, దీపస్తంభం మీద పెట్టమన్నాడు. అంటే అర్థం ఏంటి? అందరికీ చూడాలి, అందరికీ ఈ లైటు కనపడాలి. ఈ లైట్ను వేరే వాళ్ళు కూడా ఉపయోగించుకునే విధంగా మనం దాన్ని పెట్టాలి. మనం క్రైస్తవులం అని చెప్పుకోవడానికి చాలామంది భయపడుతూ ఉంటాం. ఏంటి మీరు ఆ కాలేజీలో చాలామంది అడిగేవాళ్ళు, ఏంటి మీరు క్రైస్తవులు అంట కదా, నారాయణ కాలేజీలో చేస్తున్నారు, మీరు ఏంటి అడ్వెంటిస్టులు అంట కదా అన్నాడు. ఎవరైతే ఏమి, దేవుడిచ్చినట్టు వెలుగు సమానమే. ఆ విషయం తెలిసిన తర్వాత చాలామంది, అంటే శనివారం వెళ్ళేవాడిని కాదు కాలేజ్, ఎందుకు వెళ్ళట్లేదు, ఎందుకు రావట్లేదు అని ఆ లెక్చరర్స్ వీళ్ళందరూ, గ్రూప్ లీడర్స్ వాళ్ళందరూ నన్ను అడిగేవాళ్ళు. వాళ్ళకి అర్థమైపోయింది ఈయన క్రైస్తవుడు అని. మీరు ఎందుకు పెట్టారండి ఆ అప్లికేషన్లో క్రైస్తవుడు అని పెట్టకుండా ఉండాల్సింది, జీతం ఎక్కువ ఇచ్చేవాళ్ళు అనేవాళ్ళు. నాకు జీతం కోసం కాదు నేను పనిచేసేది, నా వెలుగు కోసం. అలాగే కాలేజీలో కూడా అందుచేత చాలామంది చూశాను, డిఆర్ కాలేజీలో చాలామంది అంతా వీళ్ళే మైనారిటీసే, వాళ్ళందరూ క్రిస్టియన్సే కానీ చెప్పుకోరు. అప్పుడు నేను ఒకటి ఆలోచించాను, ఎలాగ సేవ చేయాలి వీళ్ళని ఎలా తీసుకురావాలంటే ప్రతి ఒక్కొక్కరిని అడిగేవాళ్ళని. ఎక్కువ బాయ్స్, గర్ల్స్ అంటే చాలా జాగ్రత్తగా ఉంటారు, చాలా నమ్మకంగా ఉంటారు. బాయ్స్ మాత్రం అల్లరి చిల్లరగా ఉంటారు. నేను గమనించింది అది. మనం ఎక్కడ సంఘాల్లోకి వెళ్ళినా కానీ ఎక్కువ ఆడవాళ్ళే కనపడుతూ ఉంటారు, స్త్రీలే కనపడుతూ ఉంటారు, మగవాళ్ళు కనపడరు. సో అందుకనే ఎలా చేయాలి సేవ అని చెప్పి ఆలోచించి అప్పుడు ఏమనుకున్నానంటే బైబిల్ ఇద్దాం, దేవుడికి ప్రార్థన చేస్తే నాకు నా ఫ్రెండ్స్ ద్వారా ఫండ్స్ పంపిస్తే నేను బైబిల్స్ కొని కాలేజీలోనే దాదాపు 250 దాకా పంచిపెట్టాను. దేవునికి నేను దానికి ధన్యుడినై ఉన్నాను. అందుచేత అట్లాగా నేను ఇంతకుముందు నేను పనిలో ఉండేవాడిని కానీ సేవలో ఉండేవాడిని కాదు. తర్వాత తెలుసుకున్నాను ఏంటి చాలామంది అసలైనటువంటి అర్థం భావం తెలియక చీకట్లో ఉంటున్నారు. కాబట్టి నాకు తెలిసినటువంటి ఈ విషయాలు ఎదరికి చెప్పాలి అని చెప్పి అప్పటి నుంచి సంకల్పం పెట్టుకొని నేను అన్ని చోట్ల సంఘాలకి తిరుగుతున్నా. ఆ రకంగా మెసెంజర్స్ పరిచయం అయ్యారు. వాళ్ళతో పాటు నేను కూడా అక్కడక్కడికి వెళ్ళాను. తర్వాత వాళ్ళందరూ విడిపోయారు, వాళ్ళందరూ ఎక్కడికక్కడ పనుల్లోకి వెళ్ళిపోయారు. ఈయన ఒక్కడే గట్టిగా పట్టుకున్నాడు, దేవుడు పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ విషయంలో దేవుడు ఈ యొక్క ఆలయాన్ని దీవించాలని చెప్తున్నాడు. ఇక్కడ ఒక మనిషిలాగా ఇట్ పర్సానిఫైస్, అంటే ఒక మనిషిలాగా ఆయన వెలుగుని కంపేర్ చేస్తున్నాడు. ఒక మనిషి అంటే రూపకాల్లోకి వెళ్ళినప్పుడు ఈ బైబిల్లో చాలా ఉన్నాయి, మెటాఫర్స్ అని, ఈ అల్యూషన్స్ అని. ఇవి అర్థం చేసుకున్నప్పుడే మనకి సరైనటువంటి భావం వస్తుంది. అంటే ఈ వెలుగుని ఆయన ఏం చేస్తున్నాడు, నేనే వెలుగునంటే ఆయన ఒక మనిషిలాగా వెలుగునే ఒక మనిషిలాగా చూస్తున్నాడు. అప్పుడు ఏమవుద్ది, ఆ నడత, ఆ వెలుగులో ఆ నడత ఎలాగున్నది అనేది సూచిస్తున్నాడు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఇంకేమంటున్నాడంటే కీర్తనలు 119వ అధ్యాయము 105వ వచనంలో ఏం చెప్తున్నాడో చూడండి.
నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అయి ఉన్నది. దావీదు కూడా అదే చెప్తున్నాడు. దావీదు మహారాజు కూడా కొన్ని వందల సంవత్సరాలు క్రీస్తు ప్రభువు రాకముందు నుంచి కూడా ఆయన యొక్క సత్యాన్ని బోధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. 105వ వచనంలో ఏముంది? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. అంటే ఇక్కడ మనకేం అర్థం చేసుకోవాలి? అక్కడేమో క్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడు? సువార్త మీకు అందిస్తున్నాను, ఈ సువార్త అందరికి ప్రకటించమన్నాడు. ఇక్కడ దావీదు చెప్పినటువంటి వాక్యం ద్వారా మనకేం అర్థమవుతుంది? నా త్రోవకు వెలుగునై ఉన్నది అంటే మనం నడిచే మార్గము, అంటే మన నడత, మన క్రియలు దేవుని వాక్యం ప్రకారము ఉన్నవా లేదా అనేది మనము జాగ్రత్త పడాల్సిన విషయం ఉన్నది. చాలామంది వాళ్ళ రేపు జరుగుతున్నటువంటి విషయాల్లో ఈ సెల్ ఫోన్ ద్వారా చాలా వరకు నష్టం జరుగుతుంది ఈ ప్రపంచానికి. సాతాను యొక్క ప్రభావం ఎంతవరకు ఉన్నదో అంటే మనకు తెలుసు. అయినప్పటికీ మనకు ఉన్నటువంటి కొంతమంది చాలా విశ్వాసంతో, నిర్దిష్టతతో, నిశ్చయముగా దేవుని యొక్క సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వలనే ఇంకా భద్రంగా ఉంటున్నారు సమాజం. కానీ దేవుడు వీళ్ళ గురించే వీళ్ళకి క్షేమము, భద్రత ఇస్తున్నాడు. అది మనం గ్రహించాలి. అది వాళ్ళం అర్థమయ్యేలాగా మనం చెప్పగలగాలి. ఇవాళ రేపు మన మాట వినేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే మన దేశం మొత్తం కూడా మాది హిందూ దేశం కాబట్టి క్రైస్తవులు ఉండటానికి వీలేదు, వెళ్ళిపోమంటున్నారు. అంటే అంత బలంగా సాతాను ఆ వెలుగుని ఆర్పివేయాలని చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుచేత మనం ఎప్పుడైనా సరే మనం దేవుని యొక్క ఆ వెలుగులో నడుస్తున్నప్పుడు మన క్రియలు ఎలాగున్నాయో మనం గమనించవలసి ఉన్నాము. తర్వాత ఇంకేమంటున్నాడంటే 5:16 చూడండి, ఇది చాలా ముఖ్యం. ఈ వాక్యానికి దానికి లింక్ ఉన్నది. మత్తయి 5:16 మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించు. ఇక్కడ చూసారా ఏముంది? రక్షణ మార్గంలోంచి అక్కడికి వచ్చాడు. మన నడత, మన క్రియలు, మనం నడిచే విధానం, అంటే ఈ లోకంలో మనం జీవించే విధానము ఎలా ఉన్నది, దాని ద్వారా ఏమన్నాడు? అనేక మంది ఆకర్షించబడాలి. వెలుగు చీకటిలో మనం ఈ లైట్ వేయగానే ఏం చూస్తామండి? చాలా పురుగులు అవి వచ్చేస్తూ ఉంటాయి, అంతే కదా? ఇప్పుడు చీకట్లో దేశమంతా చీకటి, ఎక్కడైనా లైట్ ఉంటే చాలామంది అక్కడికి వచ్చి కూర్చుంటారు. అలాగా ఆకర్షించబడాలి అని చెప్పి అంటున్నాడు. ఈ ఆకర్షణ ద్వారా ఏమన్నాడు? మహిమపరచబడాలంటాడు. మహిమపరచబడాలంటే ఏమిటి? క్రియలు చాలా ఉన్నాయి. దొంగతనం చేయొచ్చు, ఏమండి, ఇతరులని హత్య చేయొచ్చు, ఇవన్నీ కూడా. కానీ దీనివల్ల ఎవరినైనా మెచ్చుకుంటామా? మెప్పుదల కార్యాలు అవి లేదు. సత్క్రియలు, మంచి క్రియలు చేసినట్లయితే, ఈ మంచి క్రియలు దేని ద్వారా మనం మంచి క్రియలు అంటున్నామో, నీతి మార్గాలన్నీ కూడా బైబిల్లో ఇవ్వబడ్డవి. అందుచేత 8:12 చూసినట్టయితే యోహాను ఏమంటున్నాడు? నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు ఏమంటున్నాడు? చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. ఎప్పుడైతే మనం దేవునికి మహత్కార్యం మహింపరచగలుగుతామో, ఎప్పుడైతే ఆయన సంతోషమైనటువంటి ఆ యొక్క జీవన విధానాన్ని మనలో చూస్తాడో, మహింపరచబడటం అంటే ఏమిటి? దీవెనకరమైనటువంటి విషయం. అంటే మహింపరచాలంటే ఇంకో విషయం కూడా వస్తుంది. బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్ అంటాడు. అంటే దేవుణ్ణి దీవించమంట. అంటే మనం సాధారణంగా అలాగ అనుకుంటాం. ఒకరిని దీవించడం అంటే మనం ఏం చూస్తున్నాం? ఇప్పుడు బర్త్డే ఉంది ఎవరిదన్నా, ఆ బర్త్డే రోజున మనం ఏమని దీవిస్తాం? నువ్వు తొందరగా చచ్చిపోయామంటావా? లేదు. ఆయుష్ ఇంకా 7 రోజులు బతకాలి, మంచిగా బతకాలి, దేవుడిని. అది మంచితనం, అంటే బ్లెస్సెడ్నెస్, అంటే దీవెనకరంగా ఉండాలి అన్నాడు. ఎందులో? జీవములో, దేవుడిచ్చినటువంటి ఆ నిత్య జీవంలో. అది పోకుండా జీతం వలె
పాపాన్ని మరణాన్ని కొనుక్కోకుండా ఏమన్నాడు, ఈ జీవాన్ని మనము కలిగి జీవించాలంటున్నాడు. అందుకని యోహాను 1:9 కూడా ఏమన్నాడు, నిజమైన వెలుగు ఉండెను, లోకములోనికి వచ్చు ప్రతి మనుషునికి వెలుగై ఉండెను. 1వ అధ్యాయము 1వ వచనం. నిజమైన వెలుగు ఉండెను లోకమునకు. మొట్టమొదటి అధ్యాయంలో మనకు తెలుసు అది ఎవరి గురించి రాశాడు. ఆ వెలుగే 14వ వచనంలో ఏమన్నాడు, శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడై మన మధ్య నివసించినది. చాలా దీవెనకరమైన విషయం. మనం ఈ లోకంలో పాపంలో కొట్టుమిట్టాడుతూ మన సొంతగా మనం బయటికి రాలేం పాపం నుంచి. నేను చాలాసార్లు గ్రహిస్తున్నాను. నాలో కూడా చాలా అసలు బైబిల్ చదువుతున్నాడు ఏంటి ఇవన్నీ కూడా నిజమేనా అనిపిస్తుంది. ఎందుకంటే ద్వితీయోపదేశపు కాండము లేవి కాండం చదివినప్పుడు హిందువుల్లో ఉన్నటువంటి ఆచారాలు కూడా ఈ కనపడుతున్నాయి. మనం మానేసాము కానీ వాళ్ళు పాటిస్తున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఏంటి ప్రభువా అది నిజమా కాదా అనేది నాలో కొన్నిసార్లు సందేహాలు వస్తూ ఉంటాయి. సాతాను మనల్ని పట్టి లాగటానికి, వెనక్కి లాగటానికి ప్రయత్నం చేస్తున్నట్లు ఉండాలి. అందుకనే కదా ప్రతి వానికి కూడా నిజమైన వెలుగు అయి ఉండేను. అంటే మన చుట్టూ కూడా ఏమన్నాడు సాతాను, ఏమన్నాడు, నువ్వు యోబు చుట్టూ కంచె వేసావు కాబట్టి నిన్ను దూషించట్లేదయ్యా అన్నాడు. మనకు కనపడరు, మనం ఎప్పుడు ఆలోచించం, కానీ మన చుట్టూ ఎవరున్నారు. ఇంకో సందర్భం కూడా ఏలియా ప్రార్థన చేసినప్పుడు, ఏలియా అనుకుంటా, ప్రార్థన చేసినప్పుడు నా యొక్క పనివాడి కన్నులు తెరవమన్నప్పుడు ఏం చూశాడు, అగ్ని రథములు కనపడ్డాయంట, గుర్రపు రథాలు. అంటే దేవుడు ఎటువంటి కాపలా కాస్తున్నాడో చూడండి. మనం అయినా కానీ మనకు ఒక పవర్ ఆఫ్ చాయిస్ ఇచ్చాడు, బలవంతం చేయట్లేదు. నువ్వు నాలోనే ఉండు, నేను పట్టుకున్నా కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి అది నీ ఇష్టమే, కనుక నీ ఇష్ట ప్రకారమే నువ్వు జీవించమని మనకి తెలియపరుస్తున్నాడు. తర్వాత ఎప్పుడైతే మనం ఈ నిజమైన కలిగి ఉన్నట్లయితే మనకేం జరుగుతుంది అనేది విషయాన్ని దావీదు మహారాజు ఏమంటున్నాడు చూడండి. 27వ అధ్యాయము 1వ వచనంలో దావీదు మహారాజు చక్కగా చెప్పాడు. ఏమిటది, యెహోవాయే నాకు వెలుగు. 27:1 నేను ఎవడికి భయపడను. నాకు అది లేదు ఇది లేదు, లేకపోతే ఎవడో వచ్చి నాదంతా కొల్లగొట్టేస్తారు, లేకపోతే నాకు భోజనం ఉంటుందా లేదా, ఇవన్నీ కూడా మనం ప్రతిదినం వరి అవుతూనే ఉంటాం. కానీ దేవుడు ఏదో ఒక మార్గాన్ని మనకి చూపిస్తూనే ఉంటాడు. కనుక దేవుడిని అడిగితే మనకు కావలసిన సమస్తాన్ని కూడా ఆయన అనుగ్రహిస్తాడని చెప్పి వాగ్దానాలు చేసినట్టు కూడా మనం చూస్తున్నాం. అలాగే 1 యోహాను 1:5 చూసినట్లయితే ఏం చెప్తున్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు. 1 యోహాను 1:5 చూసినట్లయితే దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి 1:5 చీకటి ఎంత మాత్రమును లేదు. అంటే ఎటువంటి చెడుతనము లేదు, పాపము లేదు. ఆ చీకటి పాపమునకు పాపక్రియలకు సూచన అని చెప్తున్నాడు. అవన్నీ మనం చదవాలంటే బోళ్ళు ఉన్నాయి, కానీ నాట్ గోయింగ్ టు, అవి మనం అనవసరం, మనకు చదవాల్సిన అవసరం లేదు. దేవుడు మనకు వాగ్దానం ఏమి ఇచ్చాడు, మనకి దేవుడు ఏ దీవెనలు ఇచ్చాడు, ఏ రీతిగా ఆయన మనకి దీవెనలు ఇస్తున్నారో అది తెలుసుకుంటే సరిపోద్ది మనకి. ఓకే. తర్వాత యోహాను 12:33 మనం చదివినట్లయితే మనకు ఒక సలహా ఇస్తున్నాడు అక్కడ. దానివల్ల మనకు కలిగేటువంటి లాభం ఏంటో కూడా చెప్తున్నాడు. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే నడువుడి, వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పిన వచనాలు 12:33 అవన్నీ వచనాలు కలిసి ఉంటాయి అక్కడ. ఓకే, మేబీ అది కరెక్ట్గా అనుకుంటుంది. మీరు వెలుగు సంబంధులగినట్లు మీకు వెలుగుండగానే నడువుడి. మీరు చీకట్లోకి వెళ్ళిపోయినట్లయితే
వెలుగు ఉండగానే నడువుడంటే మనం ఎలా నడుస్తున్నాం అనేది మనకు తెలుస్తుంది, ఏ మార్గాన్ని వెళ్తున్నాం అనేది మనకు తెలుస్తుంది. ఆ వెలుగును బట్టి మనకు తెలుస్తుంది. అంటే క్రీస్తు ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని బట్టి మనము వెలుగులోనే నడుస్తున్నామని మనకి తెలుస్తుంది. అది ఒకవేళ ఆ దీపము ఆ వెలుగు తీసివేయబడినట్లయితే ఏమవుతాం? చీకట్లోనే ఉంటాం. అట్లాగే లూకా 8:12 చదవండి. మీరెలాగూ వినుచున్నారో చూచుకొనుడి. లూకా 8:12 ఏం చెప్తున్నాడు? మీరు ఎలాగూ 8:12 పైన వచ్చిన చూడండి, పైన కింద. మీరు ఎలాగూ వినుచున్నారో చూచుకొనిడి అని అన్నది అక్కడ చూడండి. తర్వాత మార్కు 4:24 మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ 2 ఉన్నాయి. మీరు ఏమి వింటున్నారో చూసుకొనిడి, మీరు ఎలాగూ వింటున్నారో చూసుకోండి. అంటే మనం ఏం వినాలి? అప్పుడు మంచి వినాలా, చెడుగు వినాలా? వెలుగు సంబంధమైన విషయాలు వినాలా, చీకటి సంబంధమైన విషయాలు వినాలా? ఈ సందర్భం ఎందుకు తీసుకొచ్చాడంటే ఆ విత్తువాని యొక్క సందర్భము ఒక ఉపమాన రీతిగా చెప్తున్నప్పుడు ఈ విషయాన్ని చెప్పుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎలాగ వింటున్నారు అది మనం విని దానిని మనము మన యొక్క జీవితంలో అవలంబించుకుందామా లేదా అన్నటువంటి విషయాన్ని. ఇంగ్లీష్లో హీడ్ అని ఉంది, ఇక్కడ వినుచున్నాము అనేది హీడ్ అంటే దానికి ఇంకా లోతైన భావం ఉంది. హీడ్ అంటే మనం విని దాన్ని పాటించాలి. ఇంగ్లీష్లో భావం వేరే ఉంటుంది. ఇక్కడ వినుచున్నాం అంటే వింటున్నాము, కానీ మామూలు వింటున్నాం అంతవరకే వస్తుంది, లిమిట్ అనమాట. కానీ హీడ్ అనేది ఇంగ్లీష్లో రాయబడినప్పుడు దానిని బట్టి చూస్తే మనం వింటున్న దాన్ని పాటిస్తున్నామా లేదా అన్నది మనం గ్రహించవలసి ఉన్నాం. ఇక్కడ 4 విషయాలు ఆయన ప్రస్తావించి దీని తర్వాత నేను ముగిచ్చేస్తాను. ఈ విత్తువాని ఆ యొక్క ప్యారబుల్లో ఉపమానంలో 4 విషయాలు ఇక్కడ చెప్పాడు. ఒకటి విత్తనము త్రోవలో పడింది, ఇంకొకటి రాతి నేల మీద పడింది, ఇంకొకటి మొండ్ల పొదలో పడింది, ఇంకొకటి మంచి నేల పడింది. ఇవన్నీ కూడా ఆలోచించినప్పుడు చాలా నానా అర్థాలు తీసుకొచ్చారు ఈ ప్రొఫెసర్లు కానీ డాక్టర్లు కానీ ఈ పిహెచ్డీలు చేసిన. కానీ ఇక్కడ మనం 3 విషయాలే గుర్తుపెట్టుకోవాలి. విత్తువాడు ఎవరు? యేసు ప్రభువే. విత్తనం ఏమిటి? సువార్త. నేల ఏమిటి? మన హృదయాలు. ఆయన విత్తుతున్నాడు, మన హృదయం ఎలా ఉన్నది? త్రోవ పక్కన పడినవి ఏం జరిగింది? తొక్కేశారు. సాతాను ఏం చేశాడు? పడినట్టుగానే తీసేసింది. సువార్తని వాళ్ళ హృదయంలోంచి తీసివేసింది. తర్వాత రాతి నేల మీద పడినది ఏమైంది? కొద్దిగా వేరు వచ్చింది, తర్వాత ఎండిపోయింది. అది ఎక్స్టర్నల్ ఫీచర్స్, అంటే బయట ఉన్న ప్రభావము వాళ్ళ మీద పడుతుంది అన్నమాట. చుట్టూ పరిసర ప్రాంతాల్లో వాళ్ళకున్నటువంటి ఆ సమాజం కానీ వాళ్ళు నివసించినటువంటి ప్రదేశం కానీ వాళ్ళ ద్వారా వాళ్ళు ఏమవుతున్నారు? కొంతకాలం ఉంటుంది, తర్వాత కనుమరుగైపోతారు. తర్వాత 3వది ఏమంటున్నాడు? ముండ్ల పొదలో పడినవారు ఏమంటున్నాడు? కొంతకాలం వచ్చి పంట పండుద్ది కానీ మళ్ళీ అది పాడైపోతుంది అన్నాడు. ఇది ఏమిటి? ఇంటర్నల్ ప్రాబ్లమ్స్, మన లోపల ఉన్నటువంటి సమస్యలు. ఏంటి సమస్యలు? ఇప్పుడు దావీదు ఉన్నాడు, దేవుని చేత ఏర్పరచబడ్డవాడే కదా అండి దావీదు. కానీ ఏమైంది? అప్పుడప్పుడు సాతాను యొక్క బలహీనతలో పడి పాపంలోకి వెళ్ళిపోయేవాడు, కానీ మరలా తిరిగి వచ్చేవాడు. దావీదు మహారాజు అటువంటి సందర్భాల్లో అనేక మందిని మనం బైబిల్లో సూచనగా మనం తీసుకోవచ్చు. తర్వాత 4వ వాళ్ళు ఏమిటి? మంచి నేలలో పడ్డారు. ఈ మంచి నేలలో పడ్డ వాళ్ళు 3 రకాలుగా ఫలించినట్లుగా మనం చూస్తున్నాం. 100 అంతలుగాను, 100 అంతలుగాను, 60 అంతలుగాను, 30. అంటే ఏమిటి? మంచి నేల పడ్డ వాళ్ళు అందరూ ఒకే ఫలాన్ని ఇవ్వాలి కదా. ఈ భేదం ఎందుకు వచ్చింది అంటే దావీదుని మనం తీసుకోవచ్చు. ఈ వాజ్ నాట్ పర్ఫెక్ట్ 100%, అంతే కదండి. ఆయన ఫలితము కొంతవరకే కనపడింది. అట్లాగా
యోసేపు ఉన్నాడు, దానియేలు ఉన్నాడు. వీళ్ళకి ఉన్న పరిధిని బట్టి వాళ్ళు దేవునికి నిలబడిన విధానాన్ని బట్టి వాళ్ళు ఎంతవరకు ఇచ్చారో ఆ ఫలితాలు దాన్ని మనం అనుసరిస్తున్నాం. అలాగే మనకు కూడా ఇచ్చినటువంటి ఈ యొక్క సువార్తను మరి మనం ఏ రీతిగా దాన్ని ఫలింపజేస్తున్నాము. 100% అంటే ఇప్పుడు చూడండి, కష్టపడి నిర్మించుకున్నారు. ఇక్కడ దేవుని యొక్క ప్రార్థనలు ఉండాలి, ఆలయంలో ఆయన యొక్క నామము స్తుతించబడాలి, కీర్తించబడాలి. ఇది ఆ శ్రమ ఫలితం. దానివలన ఇంకా ఎన్ని ఫలితాలు వస్తాయి, ఎంతమంది ఈ యొక్క వెలుగుని అంగీకరించగలరు. దేవునికి స్తోత్రం ఇటువంటి వెలుగుని మనకు ప్రసాదించినందుకు. కాకపోతే కొన్నిసార్లు ఏమవుతుంది, ఎక్స్టర్నల్ ఇంత పని ఇంత కష్టం మనం ఎక్కడ చేయగలము అని బాధపడే వాళ్ళు ఉంటారు. ఆయన విజయవాడ నుంచి వచ్చారు, నేను ఎంత కష్టపడి నేను అలా చేయలేను అంటే ఆయన ఫలం వేరే ఉంటుంది, నా ఫలం వేరే ఉంటుంది. అందరం అలా ఉండలేము. అందుచేత ఆ భేదం ఉన్నది అని మనం గ్రహించవాలి. కనుక ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మనం ఏ రీతిగా ఉన్నామనేది మనం పరిశీలించుకున్నట్లయితే దేవుడిచ్చినటువంటి ఆ యొక్క సమానమైనటువంటి ఆ స్థానాన్ని మనం కలిగి ఆ యొక్క వెలుగుని దీపస్తంభం మీద పెడుతున్నామా, కుంచి కింద పెడుతున్నామా, 100% ఫలిస్తున్నామా, 60% ఫలిస్తున్నామా, 30% ఫలిస్తున్నామా అని మనం గ్రహించుకోవాలి. తర్వాత ఏమన్నాడు చూడండి, ఇది రహస్యం అంటున్నాడు. ఏంటి రహస్యము? ఇక్కడ కూడా చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు. రహస్యం అనేది బయటికి రావాలంటాడు. మనం ఏమనుకుంటాం అంటే రహస్య క్రియలన్నీ తీర్పు వస్తాయి అనుకుంటాం. అక్కడ అది కాదు. ఈ రహస్యాన్ని ఏమిటి? ఆ రహస్యం క్రీస్తు ప్రభు తీసుకొచ్చినటువంటి రహస్యం ఏమిటి? వెలుగు. ఏమిటా వెలుగు? సువార్త. అంటే దేవుని యొక్క కుమారుడు ఈ లోకానికి వెలుగై వచ్చాడు, మనకి రక్షణ మార్గాన్ని అత్యుస్తాడు. ఈ వెలుగు కలిగి ఉన్నవాడు దాన్ని ఉపయోగించిన విధానాన్ని బట్టి ఏమన్నాడు అక్కడ 24, 25 అనుకుంటా చూడండి. మార్కు 11 4, 22, 23, 24 వచనాల్లో ఏమన్నాడు? ఉన్నదానికి 4వ అధ్యాయం, ఉన్నవాడికి ఇస్తాను, లేనివాడికి